My another interesting encounter was with Allu Arjun. హాయ్, The mega. ఈవిడ పేరు కావేరి బరు. ఈవిడ ఒక బ్రాండ్ మేనేజర్. రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి మీద కొన్ని ఎలిగేషన్ చేశారు. ఈవిడ మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అంటే 42 రూల్స్ ఇచ్చారంటే అందులో ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అనే రూల్స్ కూడా ఉన్నాయని చెప్పారు. విచ్ ఈస్ బేస్లెస్ అండ్ సెన్స్లెస్. ఎందుకంటే నువ్వు ఒక పాడ్కాస్ట్ ఒక బ్రాండ్ కొలాబరేషన్కి వెళ్తే సెలబ్రిటీ అనేవాడు బేసిక్ హ్యాండ్ షేక్ ఇస్తాడు, ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా ఎక్కడ చూడమంటాడు, ఆకాశంలో చూడమంటారు కాదు కదా. సో అండ్ ఇదే చనువుగా తీసుకుని ఫాల్స్ 42 రూల్స్ అనేవి వెళ్తున్నాయి. ఈవెన్ ఈ 42 రూల్స్ కూడా మనం చూస్తే ప్రైమ్ ఆఫ్ వేసి మెజారిటీ ఆఫ్ ద రూల్స్ సెలబ్రిటీస్ ఫాలో అవుతారు. కొన్ని అయితే సెన్స్లెస్, వాటిలో కామన్ మ్యాన్ కూడా ఫాలో అవుడు. సో వీటిలో ఎటువంటి బేసిస్ అయితే లేదు. అండ్ ఫ్యాన్ వార్స్ మనం చేసుకోవచ్చు మనలో మనం. బట్ లాస్ట్ టైం ఏమైంది, ప్రభాస్ గారిని టార్గెట్ చేశారు పాన్ ఇండియాకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని. దిస్ కుడ్ హ్యాపెన్ టు ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారికి కానీ, లేదా మహేష్ బాబు గారు కానీ, ఎవరికైనా జరగవచ్చు. సో మనలో మనం ఫైట్ చేసుకోవచ్చు. కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ దెమ్. అండ్ డిఫమేషన్ కేసు కూడా ఇనిషియేట్ చేసామని చెప్పారు. బట్ మోస్ట్లీ డిఫమేషన్ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి లీగల్లీ, ఆ ఇంగ్రీడియంట్స్ ఈ కేసులో లేవు. సో ఆవిడకి ఆ కేసు ఏం అవ్వదులే. కానీ బట్ అట్లీస్ట్ మనం రెస్పాన్సిబుల్గా ఉందాం. సపోర్ట్ చేయకుండా పర్లేదు ఆ ఫ్యాండమ్ని. వాళ్ళని రెచ్చగొట్టేలా పోస్టులు అవి చేసి అన్నెసరీగా చేయొద్దు. సో ఫాలో మీ ఫర్ మోర్. థ్యాంక్ యూ.